హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మిల్ మేకర్ మంచూరియా చేసి చూపిస్తానండి. ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను, స్ట్రైన్ చేసేసి స్క్వీజ్ చేసి. దీనిలో ఈ స్పూన్తో 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ శనగపిండి వేసుకున్నానండి. దీనిలో ఇప్పుడు మనం సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. దీనిలో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి, 1 స్పూను. అంటే టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చండి. సాల్ట్, గరం మసాలా కూడా వేసుకుందామండి. 1 స్పూను గరం మసాలా వేసుకున్నాం. వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ అయ్యే వరకు మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఒక 5 మినిట్స్ సోక్ అయిన తర్వాత అప్పుడు మనం పకోడీలాగా వేయించుకుందాం. చూసారండి, మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ సోక్ అవనిద్దాం. 5 మినిట్స్ తర్వాత అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఆయిల్ పెట్టుకున్నానండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు దీనిలో మనము ఏవైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో మిల్ మేకర్ అవి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పకోడీలాగా వేసుకోవటమేనండి ఇది. కాకపోతే కొంచెం టైం పడుతుందండి వేగడానికి. మినిమం ఒక 10 మినిట్స్ అన్నా పడుతుంది. చూసారన్నీ ఇలా వేసుకున్నామండి. ఇవి బాగా వేగే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇవి వేగిపోయాయండి. అయినా ఇంకొంచెం వేగాలండి. లోపల వరకు వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 1 మినిట్ నుంచి తీసేద్దాం. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం వీటిని. చూసారండి, అన్నీ తీసి ఇలా పెట్టేసుకున్నామండి. మిగతావి కూడా వేయించుకొని అన్నీ అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్, అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పోపులాగా వేసుకుందాము, మంచూరియా లాగా. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బాండీలోనే చేస్తున్నానండి నేను. చూడండి బిడ్డ, ఆయిల్ హీట్ ఎక్కిందండి. దానిలో మనం ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నామండి. ఈ మంచూరియాకి ఎప్పుడు చేసినా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి. ఆ ఫ్లేమర్ అంటే చైనీస్ వాళ్ళందరూ కూడా ఎక్కువ హై ఫ్లేమ్లోనే పెట్టి చేసి వచ్చారు. ఆ టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం దీనిలోనే గార్లిక్ పీసెస్ వేసుకుందాం. అవి చిన్నగా కట్ చేసుకోవాలండి, చాలా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి కూడా కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. చూడండి, ఫ్రై అయిందండి. దీనిలో మనం ఇప్పుడు సోయా సాస్ కొంచెం వేసుకున్నామండి. ఇది కూడా మిక్స్ చేసుకున్నాము. టమాటో సాస్ కూడా వేసుకోవాలండి. చూడండి, ఇది ఫ్రై అయిందండి. దీంట్లో కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. చూసారండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందామండి, చిన్న గ్లాస్తో. ఇదంతా సోయా సాస్ కలరింగ్. ఒక్క పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇవి యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాం. చూసారండి, మనం అంతా మిక్స్ చేసి పెట్టుకున్నామండి. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా ఫ్లేవర్ ఎలా ఉంది అంటేనండి, చికెన్ మంచూరియా లానే ఉందండి. సేమ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిల్లల్ని కూడా సాటిస్ఫై చేయండి. ఎందుకంటే బయట ఫుడ్ కన్నా మన ఇంట్లో చేస్తే చాలా మంచిది కదండి. హోమ్ మేడ్ ఫుడ్ హెల్త్కి మంచిది. పిల్లల్ని కూడా మనం సాటిస్ఫై చేసినట్టు అవుతాం. కాబట్టి మీరు కూడా ఇలా చేయండి, ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని పెద్దగా టెన్షన్ పడి హైరాణ పడాల్సిన అవసరం లేదు. Thank you friends, thank you for watching my channel.